రోహిణి రోహిణి అయితే చాలా హ్యాపీగా మా నాన్న నా కోసం 25,00,000 పంపించారు అత్తయ్య అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాట వినగానే ఒక్కసారిగా ప్రభావతి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఏంటి 25,00,000 అని అనేసరికి సత్యం కూడా షాక్ అవుతూ ఉంటాడు. అక్కడే ఉన్న మీనా వీళ్ళందరూ షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటారు. అయినా మీ నాన్న జైల్లో ఉన్నాడు కదా, నీకెలా డబ్బు పంపించాడు అని బాలు అయితే డౌట్గా అడిగేసరికి రోహిణి అయితే మా నాన్న జైలుకి వెళ్ళకముందే నా కోసం పంపించారంట, నా కోసం పక్కన తీసి పెట్టారంట అని చెప్పేసి రోహిణి అంటూ ఉంటుంది. అదేంటిది అని చెప్పేసి అనేసరికి అవును మా నాన్న నా కోసం 25,00,000 పంపించారు అని అనేసరికి అయితే రోహిణి మీ నాన్న జైలుకి వెళ్తాడని ముందే తెలుసా, అందుకే పక్కకు పెట్టారా అని అంటూ ఉంటుంది శృతి. ఆ మాటలకి రోహిణి షాక్ అవుతూ ఉంటుంది. అయినా మీ ఆయన తీసుకున్న 40,00,000లో 25,00,000 ఇచ్చేశారు, ఇంకా 15,00,000 ఎప్పుడు ఇస్తారు అని చెప్పేసి అంటూ ఉంటాడు బాలు. వీళ్ళు ఎవరు 40,00,000 పట్టుకెళ్ళిపోయింది కదా, అందులో 25,00,000 ఉన్నాయి, మిగతా 15,00,000 సంగతి ఏంటి అని బాలు అడిగేసరికి ఇక ఇద్దరు ఒకరు మొక్కలు ఒకరు చూసుకుంటూ ఉంటారు, రోహిణి మనోజ్. ఇక ప్రభావతి అయితే అలా అవి కూడా త్వరలోనే మేము ఇచ్చేస్తాం అని చెప్పేసి అంటూ ఉంటాడు రోహిణి. అలా అనేసరికి అయినా మీ ఇద్దరు ఎలా ఇచ్చేస్తున్నారు, కొంపతీసి పారిపోయిన లవర్ గట వచ్చి డబ్బులు ఇచ్చిందా ఏంటా, కొంపతీసి మీ లవర్ గట దొరికిందా ఏంట్రా అని చెప్పేసి అంటూ ఉంటాడు బాలు. అలా అడిగేసరికి వీళ్ళిద్దరూ భయపడుతూ ఉంటారు. కొంపతీసి 40,00,000 మింగేసిన అమ్మాయి గారు దొరికి మీకు ఇస్తుందా ఏంట్రా, ఏంటి నాకు అసలు మీతో ఏదో తేడాగా ఉంది అని అనేసరికి సత్యం అయితే డౌట్గా చూస్తూ ఉంటాడు. వీడేంటి ఇలా నష్టపెడుతున్నాడు అని చెప్పేసి రోహిణి అయితే అనుకుంటూ ఉంటుంది. వీడికి ఎలాగా దొరికేస్తాము అని అయితే మనోజ్ అయితే కొంచెం భయపడుతూ రోహిణి వైపు అయితే చూస్తూ ఉంటాడు.